స్పర్శతో నన్ను కరుణించుము, దేవా నీ స్పర్శతో నన్ను దీవించుము, దేవా నీ స్పర్శతో నన్ను తాకుము. పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పఠనము నిర్గమకాండము 12వ అధ్యాయము 37వ వచనం నుండి 42 వచనాలు ఇజ్రాయేలు ప్రజల ఐగుప్తు బానిసత్వ నిర్గమనాన్ని గురించి తెలియచేస్తాయి. నిర్గమనము అనగా బయటకు వెళ్ళిపోవడము అని అర్థము. ఈ భాగంలో యావే దేవుని మార్గనిర్దేశకత్వంలో ఇజ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల పొందడము స్పష్టంగా తెలుపబడినది. 430 సంవత్సరాల బానిస జీవితం ముగిసిన తరువాత దేవుడు వారిని విముక్తి చేయాలి అని నిర్ణయించుకుంటారు. పిల్లలు స్త్రీలు మినహాయించి 6 లక్షల మంది ప్రజలు ఉన్న ఫలంగా ఐగుప్తు దేశాన్ని వదిలివేయవలసి వస్తుంది. వారు సత్వరమే బయలుదేరాల్సిన పరిస్థితి నెలకొంటుంది. కనీసం దారిలో తినడానికి తిండి సిద్ధం చేసుకునేంత వరకు కూడా వారు ఐగుప్తు దేశంలో నిలబడలేకపోయారు. ఐగుప్తు దేశము నుండి ఇజ్రాయేలు ప్రజలు నెట్టివేయబడ్డారు అని వ్రాయబడి ఉంది. దేవుడైన యావే వారికి తోడుగా నిలిచి వారిని నడిపించారు. కీర్తన 121వ అధ్యాయము 4వ వచనములో తెలుపబడినట్లు ఇజ్రాయేలీయులను కాపాడు దేవుడు కునుకడు నిదురపోడు. మొదటి పట్టణము 42వ వచనము సెలవిచ్చినట్లు తన ప్రజలైన ఇజ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించుటకు యావే ప్రభువు జాగరణ చేసిన రాత్రి ఇది. కనుకనే ఇజ్రాయేలు ప్రజలు తరతరముల వరకు ఈ విడుదలను స్మరించుకుంటూ జాగరణను చేస్తారు. నూతన ఇజ్రాయేలు ప్రజలమైన మనము కూడా ఈ అద్భుత ఘట్టాన్ని స్మరించుకుంటూ ప్రతి ఏడు పాస్కా జాగరణను కొనియాడుతాము. ఇజ్రాయేలు ప్రజలు యావే దేవుని మార్గనిర్దేశకత్వాన్ని అనుసరించారు. వారి జీవితంలో జరిగినట్లుగా మన జీవితంలో కూడా ప్రభువు సందేశము విడుదల ఉన్న ఫలంగా మనం ఆశించని విధముగా జరగవచ్చు. ఆయన పిలుపును అందుకొని విముక్తి పొందటానికి సత్వరము స్పందించడానికి మనము సిద్ధంగా ఉండాలి. అలనాడు ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుండి విడుదలను పొంది పాలు తేనెలు జారువారేటువంటి వాగ్దాన భూమి అయిన కానానును చేరుకున్నారు. అదే విధముగా మనము కూడా ప్రభువు పిలుపును అందుకొని ఆయన మార్గనిర్దేశకత్వంలో పయనించడానికి సిద్ధపడినప్పుడు మనము కూడా మన పాప జీవితము నుండి పాపము అనే బానిసత్వము నుండి విడుదలను పొంది మోక్ష రాజ్యాన్ని మనము చేరుకుంటాము. అలనాడు మన పూర్వీకులు బానిస భూమి అయిన ఐగుప్తు నుండి వాగ్దాన భూమి అయిన కానానుకు ప్రయాణమయ్యారు. జూబిలీ సంవత్సరాన్ని కొనియాడుతున్న మనలను నిరీక్షణ యాత్రికులుగా మారమని పోపు గారు ఆదేశించి ఉన్నారు. మనము ఈ లోకములో నిరీక్షణ యాత్రికులము. ఈ లోకయాత్ర ముగిసిన తరువాత పరలోక యాత్ర వైపు మన జీవితము కొనసాగించబడాలి. అది మన అందరి నిర్గమనముగా ఉండాలి. ఈ లోకంలో దేవుడు మనలను సృజించినది ఆయనను తెలుసుకొని ప్రేమించి సేవించి అటు వెనుక మోక్షం పొందటానికే కదా. ఇదే మన అందరి నిర్గమనము. నేడు మనము వినినటువంటి కీర్తన 136వ కీర్తన. ఇందులో మొదటి వచనము ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు అని రాయబడి ఉంది. ఈ కీర్తనకు వందన గీతము అని పేరు. ఈ కీర్తనలోని 10వ వచనం నుండి 15వ వచనముల వరకు ప్రభువు ఇజ్రాయేలు ప్రజలను నడిపించుకొని వచ్చిన తీరు వివరించబడినది. ప్రభువు ప్రేమామయుడు, కరుణామయుడు, ఆయన ప్రేమ స్థిరమైనది అని వ్రాయబడి ఉంది. కనుక సహోదరి సహోదరులారా, మన ప్రభువు మంచివారు, ఆయన ప్రేమ కృప స్థిరమైనవి. ఆయన ప్రేమను కృపను పొందటానికి అనుగుణముగా మన జీవితాలను మలచుకుందాము. నేటి సువిశేష పఠనము మత్తయి సువార్త 12వ అధ్యాయము 14వ వచనము నుండి 28వ వచనము వరకు వ్రాయబడి ఉంది. ఇందులో మనము 2 రకాల మనుషులను చూస్తాము. యేసయ్యను ఎలా అయినా అంతమొందించాలి అని కుట్రలు పన్నుతున్న ఫరిజేయులు ఒక రకము,
తండోపతండాలుగా ఆయన బోధనలకు ఆకర్షితులై ఆయన ద్వారా రోగాలు, వ్యాధులు, బాధల నుండి స్వస్థత పొందిన మనుషులు మరి ఒక రకము. ఈ సువార్తలో 18వ వచనం నుండి 21వ వచనం వరకు యెషయా ప్రవక్త ప్రవచించినటువంటి బాధామయ సేవకునిగా మనము యేసయ్యను చూస్తాము. ఇదే వచనములు, ఇదే వివరణ మనము యెషయా గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనములో కూడా చూడగలుగుతాము. ఇక్కడ యెషయా ప్రవక్త ప్రవచించినటువంటి బాధామయ సేవకుడు యేసు ప్రభువు. మత్తయి సువార్తలో యేసయ్యను, ఆయన సేవక లక్షణాలను గురించి మత్తయి గారు మనకు వివరించారు. యేసయ్య తండ్రి దేవుడు ఎన్నుకొనినటువంటి సేవకుడు, తన తండ్రికి ప్రియమైన కుమారుడు. యావే దేవుడు తన ఆత్మను తన కుమారుని యందు నిలిపారు. కుమారుడైన యేసు ప్రభువు అన్య జాతులకు రక్షణను తీసుకొని వస్తాడు. ఫరిసీయులు తనను చంపాలని ప్రయత్నిస్తున్నారని తెలిసినప్పటికీ ఎంతో నిబ్బరముతో ఉంటాడు యేసు ప్రభువు. వారి కుట్రలను ఏమాత్రము లక్ష్య పెట్టక తన లక్ష్యం వైపుకు ప్రయాణం చేస్తాడు. యెషయా ప్రవక్త ప్రవచించినట్లు ఆయన సేవకుడు ఎంతో వినయము కలిగిన వారు. అతను పెద్దగా మాట్లాడడు, వినయముగా ప్రేమతో మాట్లాడతాడు. విరిగిన రెల్లు కాడును కూడా వించడు. రోగులు, వ్యాధులు, పేదలు, బాధామయులు కునికిపాట్లు పడే దీపంలాగా, విరిగిన వంగిన రెల్లు కాడలాగా ఉంటారు. యేసయ్య వీరికి రక్షణాన్ని ప్రసాదించాలి అని, వారికి అవసరమైనటువంటి రక్షణను అనుగ్రహించే వరకు పట్టు విదలకుండా తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉంటారు. కనుకనే అన్యజాతి వారు అందరూ కూడా వారికి యేసు ప్రభు నుండి రక్షణ లభిస్తుంది అని ఆశిస్తారు. అతని మరణ పునరుత్థానాల ద్వారా ఈ రక్షణ్యం వారికి సిద్ధిస్తుంది. కనుక సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పఠనము మనము మంచిని గ్రహించాలి అని, మంచిని ప్రోత్సహించాలని, మంచిని మాత్రమే 10 మందికి పంచాలి అని మనకు తెలియచేస్తుంది. అప్పుడే మనము నిజమైన క్రైస్తవ బిడ్డలము, యేసయ్యకు అనుగుణమైన వారిగా జీవించగలుగుతాము. కనుక సహోదరి సహోదరులారా, మన తండ్రి అయిన యేసుక్రీస్తు మన అందరి కుటుంబాలలో ప్రేమ, శాంతి, సమాధానములు, ఆయుర ఆరోగ్యములు కలుగచేయాలని ప్రార్థించుకుందాము. ఆమేన్.